జవహర్ నగర్ లో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన ప్రజా సమస్యల్ని పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం పనిచేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం జవహర్ నగర్ అంబేద్కర్ విగ్రహం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. జవహర్ నగర్ లో రెవెన్యూ అధికారులు కూల్చివేయడంతో మరింత ఆర్థికంగా చితికిపోతున్నారని, పేదల ఇంట్లను కూల్చివేయకుండా వారికి పట్టాలు, నల్ల కనెక్షన్ రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కరించుకుంటే దశల వారీగా ఉద్యమాలను నిర్వహిస్తామని ఈటల రాజేందర్ హెచ్చరించారు. అధికారులు లంచాలకు పాల్పడవద్దని, హితో పలికే హైడ్రా వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. వాళ్ళ కాళ్ళ మీద పడ్డ నేను నా స్టవ్ అనేది తీసుకొనియండి, నా బీరువా తీసుకొనియండి, నా బట్టలు బయట తీసుకోమని చెప్పి కాళ్ళ మీద పడ్డా. కానీ కనికరించలే ఆ దుర్మార్గులు కూలగొట్టిపోయిందని చెప్పి ఏడిచిన్నాను. 600 నగర్లో గదే జరిగింది. ఇవాళ ఇక్కడ అనేక ఇళ్లకు నేను వచ్చిపోయినా. నేను అడుగుతా ఉన్నా, 30 గజాలలో 60 గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనోడా? మూర్ఖుల్లారా, కనబడతలే అని చెప్పి అడుగుతున్నా. ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పి, బంజారా హిల్స్ లో ఒక్కొక్క ఎకరం 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు కా భూముల్ని నీ పార్టీ నాయకులు, డబ్బున్నోళ్ళు, కలిగిన వాళ్ళు, ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నంబర్ 58, జీవో నంబర్ 59లో వాళ్ళ ల్యాండ్ 6 ఎకరాలు ఉంటుంది. కానీ 20 మంది పేట, 30 మంది పేట చిన్న చిన్న బిట్లుగా చేసి వారికి రిజిస్టర్ చేసావు కదా కొడుక. ఇవాళకి 30 గజాలని 60 గజాలని ఇల్లు కొలగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందా నా కొడుక? వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ విషయం తగలదా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉండే. నేను సంవత్సరం అవుతుంది ఇక్కడ కలిసి, సంవత్సరం నుంచి కంటి మీద ఎప్పుడు కొడుకులేదు. మొట్టమొదలు ఓ హైడ్రాని తెచ్చిపెట్టిండు. మేమనుకున్నాం ఈ హైడ్రా వచ్చినాడు ఎవడైతే బాగా పెద్దోడు ఉన్నాడో, ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో, ల్యాండ్ మాఫియా ఉందో, బ్రోకర్ ఉన్నారో, వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకుంటారేమని చెప్పి అనుకున్నాం మేము. కానీ వాళ్ళు పడ్డది ఎక్కడా? వాళ్ళు పడ్డదల్లా నా సూరారం బస్తి మీద పడ్డారు వాళ్ళు, నా సూరారం బస్తి మీద పడ్డారు వాళ్ళు, నా ఆరుందతి నగర్ కాలనీ మీద పడ్డారు వాళ్ళు, నా అస్మత్ బండ బస్తీ చెరువు పక్క బండి కట్టుకున్న ఇళ్ళ మీద పడ్డారు. నా జొన్నల బండ ఏ ఒడ్డలు అయితే 70 ఏళ్ల క్రితం 80 ఏళ్ల క్రితం అక్కడే బండ కొట్టుకొని తాత, తండ్రి, కొడుకు, ఇలా మనమను అక్కడ రేకుల సెట్లు వేసుకున్నాడు. గవాటి మీద పడ్డారు. ఇక్కడ దాదాపుగా 3 నెలలు 4 నెలలు పక్షులక తిరిగిన జొన్నల బండ కాడ ఇల్లు కొలగొడితే కబడ్డా నా కొడుకు అని చెప్పి తిరిగినది. 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నా నా అస్మత్పై చెరువు దగ్గర కట్టుకున్నా ఇల్లు కొలగొడితే కబడ్డా అని చెప్పి నేనే తిరిగినా. ఈ 600 తిరిగిన బస్తీ అంతా తిరిగిపోయినా, హెచ్చరించిపోయినా. నేను 3 నెలలు 4 నెలలు తిరిగితే కానీ సమాజానికి అర్థం కాలే. చాలా మంది అన్నారు హైడ్రా, ఆహా ఓహో, హైడ్రా అంటే గొప్ప పని చేస్తాడా, ఏదో కాలువల మీద ఇల్లు కొలగొడతాడా అని చెప్పి అనుకున్నారు. కానీ హైడ్రా మురికి కాలువల మీద పెద్దలు ఆక్రమించుకుని ఇల్లు కొలగొట్టలే. హైడ్రా ల్యాండ్ మాఫియానే పడలే. హైడ్రా ఈ పొట్ట చేత పట్టుకొని వచ్చిన కూలళ్ళ జీవితాల్లో మట్టి కొట్టింది, వాళ్ళ గుడిసెలు కళ్ళ ముందే కూల్చేసింది. ఎన్ని సంఘటనలు చెప్తూ ఉండదు.